Right. Hello, everyone. So I guess we are live now. సో ఈరోజు మనం ఈ సెషన్లో వచ్చేసరికి ఏం డిస్కస్ చేయబోతున్నాం, బ్లడ్ రిలేషన్స్, దాంతోపాటు సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ దాంతోపాటు అరైవల్స్ అండ్ డిపార్చర్ అనేది డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకేనా, క్లియరా? సో నా ఆడియో అండ్ వీడియో రెండు కూడా క్లియర్గా ఉన్నాయి. సో మన సెషన్ అనేది స్టార్ట్ అనేది చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనం కనుక చూస్తే మన బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, మన సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, మన అరైవల్స్ అండ్ డిపార్చర్, ఇందులోంచి మనం కనుక చూస్తే బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్, దీని తర్వాత అరైవల్స్ డిపార్చర్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ అయితే మనకు మన ఐసెట్ ఎగ్జామినేషన్లో అయితే రావడం అనేది జరుగుతుంది. అవునా, క్లియరా? రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్కి వద్దాం. సో మనం ఏంటంటే ఈ 3 ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో, అంటే బ్లడ్ రిలేషన్, సీటింగ్ అరేంజ్మెంట్, అరైవల్, డిపార్చర్, ఈ 3 కూడా ఏంటంటే మిక్స్డ్ ఫార్మాట్లో చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ నుంచి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఈ బ్లడ్ రిలేషన్స్ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఏం చెప్తున్నాడు? ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి. సో క్వశ్చన్ని సాల్వ్ చేస్తూ ఉండండి నాతో పాటు. ఓకేనా, ఏం చేయాలి? పక్కన రఫ్ బుక్ అనేది పెట్టుకొని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్పేసి మార్క్ అనేది రాస్తూ ఉండాలి. సో ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి. సో ఏ ఎవరు? ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ హూ? ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి. సో ఫాదర్కి మనం ట్రయాంగిల్ ఇచ్చాం. ఓకేనా, మేల్కి ట్రయాంగిల్. నెక్స్ట్ బి ఇస్ ద సన్ ఆఫ్ సి. సో బి ఎవరు అంట? బి అనే అతను అబ్బాయి. సో బి ఇస్ ద సన్. సన్ ఎవరికి? బి ఇస్ ద సన్ ఆఫ్ సి. సో బి సికి కొడుకు. సికి కొడుకు. సో ఇప్పుడు చూడండి, ఏ అనే అతను బికి ఫాదర్ అయితే, ఓకేనా, ఏ అనే అతను బికి ఫాదర్ అండ్ బి అనే అతను సికి సన్. బి అనే అతను సికి సన్ అయితే సి ఏమవుతారు? సి ఆబ్వియస్గా ఏమవుతారంటే ఏకి వైఫ్ అవుతారు, అంతే కదా. వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అయితేనే బి ఏమవుతాడు? వీళ్ళిద్దరికి కొడుకు అవుతాడు, అంతేనా. సో ఈయన హస్బెండ్ అయితే ఈవిడ వైఫ్. సో ఇది ఓకేనా. నెక్స్ట్ డి ఇస్ ద మదర్ ఆఫ్ సి. సో డి ఎవరు? డి అనే ఆవిడ సికి మదర్. సో ఫీమేల్స్కి మనం సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం, అంతేనా. సో ఇదే కదా మన డయాగ్రామ్. సో ఇదే మన ఏదైతే క్వశ్చన్లో ఏదైతే డయాగ్రామ్ వచ్చిందో ఇదే మన యొక్క డయాగ్రామ్. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? దెన్ డి ఈజ్ రిలేటెడ్ టు ఏ. సో డి అనే అతను ఏకి ఏమవుతాడు? సో హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ. డి అనే అతను ఏకి ఏమవుతాడు? సో ఈ క్వశ్చన్స్ మనం ఏం చేయాలి? రివర్స్లో చూడాలి, అంటే ఏ నుంచి డికి వెళ్ళాలి. మనం ఏం చేయాలి? ఏ నుంచి డి. సో ఏ అనే అతను డిని, ఓకేనా, డిని ఏమని పిలుస్తాడు? సో ఏ అనే అతను కనుక చూస్తే ఏ యొక్క వైఫ్ యొక్క మదర్. సో వైఫ్ యొక్క మదర్ని ఏ ఏమని పిలుస్తాడు? ఏ ఏమని పిలుస్తారంటే మదర్ ఇన్ లా అని పిలుస్తాడు, ఓకేనా. సో వైఫ్ యొక్క మదర్ని మనం ఏం చెప్తాం? మదర్ ఇన్ లా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, మదర్ ఇన్ లా. క్లియరా? ఆన్సర్ ఏమవుతుంది? మదర్ ఇన్ లా. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకు అరైవల్స్ అండ్ డిపార్చర్ నుంచి వచ్చింది. సో క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. సో ఏ రీచెస్ ఆఫీస్ 38 minutes బిఫోర్ బి. సో ఇప్పుడు ఏ ఏమంటున్నాడంటే ఏ బి ఇద్దరు ఉన్నారు. సో ఏం చెప్తున్నాడంటే ఏ అనే అతను బి కంటే 38 minutes ముందే వస్తాడు, ఓకేనా. ఏ అనే అతను బి కంటే 38 minutes ముందే వస్తాడు అంటే ఏం చెప్పొచ్చు? వీళ్ళిద్దరి మధ్య టైం డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది? వీళ్ళిద్దరి మధ్య టైం డిఫరెన్స్ అనేది 38 minutes ఉంటుంది, అవునా. 38 minutes. సో ఇది రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి హూ. సో ఇక్కడ చూడండి ఏ రీచెస్ ఆఫీస్ 38 minutes బిఫోర్ బి. హూ కమ్స్ టు ఆఫీస్ 22 minutes బిఫోర్, 22 minutes లేటర్ దాన్ సి. 22 minutes లేటర్ దాన్ సి అంటే సి కంటే 22 నిమిషాల తర్వాత ఎవరు వస్తున్నారంట? సో ఇక్కడ హూ. సో హూ ప్లేస్లో మనం ఏం చేయాలి? సో ఇక్కడ ఎప్పుడైనా కూడా మనకేంటంటే ఎగ్జామినేషన్లో హూ అనే వర్డ్ కనిపిస్తే మనం ఏం చేయాలి అంటే హూ ప్లేస్లో హూ తీసేసి హూకి తర్వాత అంటే హూకి పక్కన ఎవరుంటే వాళ్ళని పెట్టాలి. సో ఇక్కడ హూ ప్లేస్లో మనం ఏం పెట్టాలి? బి అనేది పెట్టాలి. సో ఏం చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్కి అర్థం ఏంటి అంటే బి కమ్స్ టు ఆఫీస్ 22 minutes లేటర్ దాన్ సి. సో బి అనే అతను సి కంటే 22 minutes ఏమవుతాడు? లేట్గా వస్తాడు, ఓకేనా. లేట్గా వస్తాడు అంటే బికి సికి మధ్య డిఫరెన్స్ 22 minutes ఉంది. సో అది ప్లస్సా మైనసా తర్వాత విషయం చూద్దాం, బికి సికి మధ్య. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇఫ్ సి కమ్స్, సో ఇక్కడ ఎం ఇది, సి కమ్స్ టు ఆఫీస్. ఇఫ్ సి కమ్స్ టు ఆఫీస్ 12 minutes బిఫోర్ రైట్ టైం. సో ఆఫీస్ యొక్క రైట్ టైం ఏంటి? 10:30. సో 10:30 అనేది ఆఫీస్కి రైట్ టైం. కానీ సి ఏం చేస్తున్నాడు? 12 నిమిషాల ముందే వస్తున్నాడు. సో ఆఫీస్ యొక్క టైం అనేది 10:30 అయితే, ఆఫీస్ యొక్క టైం అంతా 10:30 అయితే సి ఏం చేస్తున్నాడు? 12 నిమిషాలు ముందే వస్తున్నాడు. అంటే ఎప్పుడు వస్తున్నాడు? 10:30 - 12. సో 10:30 నుంచి 12 తీసేస్తే 10:18, ఓకేనా.
10:18 క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి బీకి సికి మధ్య 22 మినిట్స్ డిఫరెన్స్ ఉండాలి. సో ప్లస్సా మైనసా చూడాలి. ఓకేనా? సి నుంచి బీకి వెళ్ళాలంటే ప్లస్సా మైనసా? ఏం చెప్తున్నాడు? బీ కమ్స్ టు ఆఫీస్ 22 మినిట్స్ లేటర్ దాన్ సి. అంటే బి అనే అతను సి కంటే 22 నిమిషాల తర్వాత వస్తాడంట. అంటే ఏంటి? ప్లస్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ప్లస్ చేస్తామో 22 కనుక యాడ్ చేస్తే 30, 40. సో 10:40కి ఎవరు వస్తారు? బి వస్తారు. నెక్స్ట్ ఓకేనా? ఇది నెక్స్ట్ దీని తర్వాత ఏకి బికి మధ్య 38 మినిట్స్ డిఫరెన్స్. సో అది ప్లస్సా మైనస్ అంటే ఇక్కడ చూద్దాం. ఏ రీచెస్ ఆఫీస్, ఏ అనే అతను 38 మినిట్స్ బిఫోర్ బి. అంటే బి కంటే 38 మినిట్స్ ముందే వస్తాడు. అంటే ఏం చేయాలి? నాకు ఏ కావాలంటే బి నుంచి 38 మినిట్స్ తీసేయాలి. సో ఏ ఎప్పుడు వస్తాడు? 10:04. 10:04. సో 10:04 ఇక్కడ ఉందా? 38 సార్ 10:02. 10:04 కాదు 10:02. 38 కదా, 36 కాదు 10:02. సో ఇక్కడ అడిగింది ఏంటి క్వశ్చన్లో? ద టైమ్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ఏ. సో ఏ అనే అతను ఎప్పుడు వస్తాడు? ఏ అనే అతను ఎప్పుడు వస్తాడు? 10:02కి 10:02 అయితే వస్తాడు. సో ఏది ఆప్షన్? ఆప్షన్ 2. ఏమవుతుంది? ఆప్షన్ 2. అర్థమైందా? సో ఇంత చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డైరెక్ట్గా మనం ఏంటంటే సి నుంచి స్టార్ట్ చేసి ఏ వరకు వర్కౌట్ అయితే చేయొచ్చు. ఓకేనా? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా అరైవల్స్ అండ్ డిపార్చర్ నుంచి. 2 trains arrived at a station 14:35 hours. ఓకేనా? 14 hours 35 minutes, 15 hours 28 minutes on the same day with a late of 21 minutes and 10 minutes. సో ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి ఆన్సర్ చెప్పండి. ఓకేనా? నేనేం చేశానంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్ళింది ఎప్పుడు వెళ్ళానంటే నేను ఒక 9:30కి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను? 9:30కి వెళ్ళాను. ఓకేనా? 9:30కి వెళ్ళాను. ఓకే. సో నా ట్రైన్ అనేది ఎప్పుడు రావాలి? కరెక్ట్గా 9:30కి రావాలి. నా ట్రైన్ ఎప్పుడు రావాలి? కరెక్ట్గా 9:30కి రావాలి. నేనేంటంటే స్టేషన్కి కూడా ఎగ్జాక్ట్లీ 9:30కి వెళ్ళాను. కానీ నేను ఎప్పుడైతే స్టేషన్కి ఎంటర్ అయ్యానో, ఓకేనా? నేను ఎప్పుడైతే స్టేషన్కి ఎంటర్ అయిన తర్వాత నాకేంటంటే బోర్డు పైన చెక్ చేశాను నేను. బోర్డు పైన ఏముందంటే ట్రైన్ ఈజ్ 15 మినిట్స్ లేట్. ట్రైన్ ఏమైంది? 15 మినిట్స్ లేట్గా ఉంది. 15 మినిట్స్ ఏంటి? 15 మినిట్స్ లేట్గా నడుస్తోంది అని చెప్పేసి నోటీస్ వచ్చింది. సో దానికి అర్థం ఏంటి? నార్మల్గా షెడ్యూల్ టైం అనేది ట్రైన్కి 9:30 అండ్ ఇప్పుడు ట్రైన్ ఎప్పుడు వస్తుంది? 15 మినిట్స్ లేట్ అంటే ఏం చేయాలి? నార్మల్గా 9:30కి రావాలి. 15 మినిట్స్ లేట్ అంటే మనం ఏం చేయాలి? 9:30కి ఒక 15 మినిట్స్ తర్వాత వస్తుంది. సో 9:30 ప్లస్ 15 మినిట్స్ ఎంత? 9:45 అంతేనా? సో ఇది ట్రైన్ వచ్చే టైం. ఇది ఫస్ట్ సినారియో. నెక్స్ట్ సెకండ్ సినారియో చూద్దాం. సెకండ్ సినారియో ఏంటి అంటే నేను ఇప్పుడు స్టేషన్కి వెళ్ళాను. సో స్టేషన్కి వెళ్ళి నేను కూర్చొని ఉన్నాను. సో అప్పుడు టైం ఎంత అంటే 10:40. సో నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ఏంటంటే ట్రైన్ అనేది వచ్చేసింది. సో ట్రైన్ అనేది ఆల్రెడీ ఆ టైంకి 10:40కి ట్రైన్ అనేది ఆ టైంలో ఉంది. బట్ పక్కన నా కో ప్యాసింజర్ని నేను ఒక విషయం అడిగాను. సో ట్రైన్ అనేది లేట్గా వచ్చిందా, తొందరగా వచ్చిందా అని అడిగాను. సో అప్పుడు ఏం చెప్పాడు సో నా ప్యాసింజర్ ఏం చెప్పాడంటే, నా పక్కన ఉన్న అతను ట్రైన్ అనేది ఒక 20 మినిట్స్ లేట్గా వచ్చింది సార్ అన్నాడు. ఏం చెప్పాడు? ట్రైన్ ఈజ్ 20 మినిట్స్ లేట్. సో ట్రైన్ అనేది ఎంత? 20 మినిట్స్ లేట్. సో మీరు ట్రైన్లో కూర్చున్నారు 10:40కి కూర్చొని ఉన్నారు. సో ట్రైన్ అనేది ఎంతకు వచ్చింది? 20 మినిట్స్ లేట్గా వచ్చింది. అంటే ట్రైన్ యొక్క షెడ్యూల్డ్ టైం ఏంటి? సో నార్మల్గా 10:40కి వచ్చింది. కానీ ఈ 10:40 అనేది ఏంటి? 20 మినిట్స్ లేట్ అయిన తర్వాత వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ 20 మినిట్స్ అనేది నేను ఏం చేయాలి? ఇందులో నుంచి మైనస్ చేయాలి. అంటే నార్మల్గా ఆ ట్రైన్ యొక్క షెడ్యూల్ టైం వచ్చేసరికి 10:20. అర్థమైందా? సో ఇవి 2 జరుగుతూ ఉంటాయి మనకు. సో ఒకటి లేట్గా రావడం. ఓకేనా? లేట్గా వచ్చిన తర్వాత లేట్గా రావడం అంటే ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి అనేది చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మనకు క్వశ్చన్కి వద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ కనుక చూస్తే 2 trains arrive at 14:35 and 15:28. సో ట్రైన్ 1, దీని తర్వాత ట్రైన్ 2. సో ట్రైన్ 1 వచ్చేసరికి 14 hours 35 minutesకి వచ్చింది. సెకండ్ ట్రైన్ అనేది 15 hours 28 minutesకి వచ్చింది. ఓకేనా? 15 hours 28 minutes. కానీ ఇలా రావడానికి కారణం, ఓకేనా, ఇలా ఎప్పుడు వచ్చాయంట?
ఆన్ ద సేమ్ డే విత్ ఎ లేట్ టైమ్ ఆఫ్ 21 minutes and 12 minutes. సో ఎంత టైం లేట్ అంట? 21 minutes 12 minutes. అంటే మనం ఇది 21 అనేది యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా? జాగ్రత్తగా చూడండి ఏం చెప్తున్నాడు. ట్రైన్ అనేది ఆల్రెడీ ఉంది, 14:35కి ఉంది. కానీ ఆ 14:35కి వచ్చినప్పుడు ఏమైంది? 21 minutes లేట్ అండి. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈ 21 minutes అనేది మైనస్ చేస్తే మనకు ఆ ట్రైన్ 1 యొక్క షెడ్యూల్ టైం వస్తుందా? అదేవిధంగా ఇక్కడ మైనస్ చేయాలి, అంతేనా? సో ఇక్కడ 14 ఎంత వస్తుంది? 14:14. సో 14:14 ఎస్ 14:14. ఇక్కడికి వచ్చేసరికి 15:16. సో 15:16 minutes, 15 or 16 minutes. సో ఇప్పుడు ఏం చెప్పాడు క్వశ్చన్లో? ఏమడిగాడు? దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ షెడ్యూల్డ్ అరైవల్స్ ఇన్ టైం. అంటే ఆ రెండు ట్రైన్స్ యొక్క షెడ్యూల్డ్ అరైవల్స్. సో ఇప్పుడు షెడ్యూల్డ్ అరైవల్స్ వచ్చేసింది. సో యాక్చువల్గా ట్రైన్ 1 రావాల్సిన టైం ఏంటి? 14:14. ట్రైన్ 2 రావాల్సిన టైం 15:16. సో ఈ రెండింటి మధ్య ఎన్ని మినిట్స్ గ్యాప్ ఉంది? ఓకేనా, ఎన్ని మినిట్స్ గ్యాప్ ఉంది? సో ఇక్కడ కనుక చూస్తే నాకేంటంటే 14:14 నుంచి 15:14కి వచ్చేసరికి 1 hour, అంటే 60 minutes. సో 60 minutes ఉంది, ప్లస్ ఒక 2 minutes. సో టోటల్గా చూస్తే 62 minutes ఉంది, డిఫరెన్స్ ఉంది. సో ఈ రెండింటి మధ్య ఎంత టైం గ్యాప్ ఉంది అంటే, 62 minutes టైం గ్యాప్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ వాట్? 62 minutes. ఓకేనా, 62 minutes. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీరు ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ అనేది చేయాలి, ఒకవేళ మీరు రెండు కూడా ప్లస్ చేసి డిఫరెన్స్ చేసినా కూడా మీకు ఏంటంటే ఆన్సర్ అనేది ఓకేనా ఒకటే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, మనం మేబీ రావచ్చు రాకపోవచ్చు, బట్ కాన్సెప్ట్ అయితే ఇది. అర్థమైందా? కాన్సెప్ట్ అయితే ఈ విధంగా చేయాలి. ఓకేనా, క్లియర్? నా కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్ వెళ్దామా? అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇది. నా కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇది సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి మనకు, సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు. ఓకేనా, మనకేంటంటే కొంచెం టిపికల్గా అనిపించేది ఏంటంటే ఈ అరైవల్స్ అండ్ డిపార్చర్ క్వశ్చన్సే. సో వాటిని కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసి అనలైజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు టోటల్గా ఏం చెప్పాడు క్వశ్చన్ చూడండి. 5 persons PQRST సిట్ అరౌండ్ అ టేబుల్ ఫేసింగ్ సెంటర్. సో 5 persons ఉన్నారు, 5గురిని కూర్చోబెట్టేద్దాం. సో 1 2 3 4 and 5. సో 5 members ఉన్నారు, అందరూ 5 members కూడా సెంటర్ వైపు చూస్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్తున్నాడు? టీ. ఓకేనా, ఇది నెక్స్ట్ ఎస్ సిట్స్ బిట్వీన్ పి అండ్ క్యూ. సో ఎస్ అనే అతను, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు అంటే ఎస్ అనే అతను పీకి క్యూకి మధ్య కూర్చుంటున్నాడు. ఎస్ అనే అతను ఏంటి? పీకి క్యూకి మధ్య కూర్చుంటాడు. సో ఇప్పుడు ఎస్ అనే అతను పీకి క్యూకి మధ్యలో కూర్చుంటున్నాడు అన్నాడే కానీ, సో పి లెఫ్ట్లో వస్తాడా రైట్లో వస్తాడా చెప్పలేదు. అంటే ఇక్కడ పి అయినా రావచ్చు, క్యూ అయినా రావచ్చు, ఇక్కడ ఇలా రావచ్చు. అంటే ఇక్కడ ఏంటి? 2 పాసిబిలిటీస్ వస్తాయి. సో నేను చెప్తాను చూడండి, ఇక్కడ ఏమొస్తాయి? 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఏంటవి? పిఎస్క్యూ ఇలా కూర్చొని ఉండొచ్చు, లేదా క్యూఎస్పి ఇలాగైనా కూర్చొని ఉండొచ్చు. సో ఈ 2 పాసిబిలిటీస్ వస్తాయి కదా, అంతేనా? నెక్స్ట్ క్యూ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. సో క్యూ అనే అతను ఆర్కి లెఫ్ట్లో కూర్చుంటాడు, ఇది సెకండ్ వన్. సో క్యూ అనే అతను ఎవరికి లెఫ్ట్లో? ఆర్కి లెఫ్ట్లో కూర్చుంటాడు. సో ఇది కూర్చోబెట్టేద్దాం, సో వీళ్ళని కూర్చోబెడదాం. సో క్యూ ఇక్కడ. సో ఇప్పుడు ఆర్ ఎక్కడ వస్తుంది? సో ఆర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ పొజిషన్ 1లో వస్తుందా లేదా పొజిషన్ 2లో వస్తుందా నాకు చెప్పండి. సో ఆర్ ఎక్కడ కూర్చోబెట్టాలి అంటే, ఇప్పుడు చూడండి, ఆర్కి లెఫ్ట్లో మనకి ఏం కావాలి? క్యూ రావాలి. సో అందరూ ఎటువైపు చూస్తున్నారు? ఇన్సైడ్ చూస్తున్నారు. సో ఎప్పుడైతే నేను పొజిషన్ 2లో ఆర్ని ఉంచుతానో, సో ఇక్కడ కనుక చూస్తే క్యూ అనే అతను ఏమవుతాడు? ఆర్కి రైట్లో అవుతాడు. ఓకేనా, ఆర్కి రైట్. కానీ మనకు కావాల్సింది ఏంటి? క్యూ అనే అతను ఆర్కి లెఫ్ట్లో రావాలి. సో పొజిషన్ 2లో ఆర్ రాడు. ఆర్ అనే అతను ఎక్కడ వస్తాడు? పొజిషన్ 1లో. సో పొజిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆర్ అనే అతను ఎక్కడ వస్తాడు? ఇక్కడ వస్తాడు. సో మనం ఆర్ పొజిషన్లో కనుక వెళ్తే, సో ఆర్కి లెఫ్ట్ అనేది ఇది అవుతుంది, రైట్ అనేది అవుతుంది. అవునా? సో ఇప్పుడు కూర్చోబెట్టేస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. టీ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఆర్. సో టీకి పక్కన ఎవరు ఉంటారంట? ఆర్ ఉంటాడు. సో టీ అండ్ ఆర్ ఇద్దరు ఏముండాలి? పక్కనే ఉండాలి. సో ఇప్పుడు టీకి ఆర్కి పక్కన ఇక్కడ క్యూ ఉన్నాడు. సో టీ ఎక్కడ వస్తాడు? ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్కి వద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాడు? పీక్యూ లేదా పిఎస్క్యూ అంటే పీకి క్యూకి మధ్య ఎస్ కూర్చోవాలి. సో ఇక్కడ చూడండి, క్యూ ఎక్కడ ఉన్నాడా? సో ఇక్కడ పి వస్తాడు, ఇక్కడ ఎస్, అంతే, అయిపోయింది. సో మన ఏదైతే అరేంజ్మెంట్ ఉందో అది సాల్వ్ అయిపోయింది. సో 5 members ఉన్నారు, 5 members మొత్తం అందరూ 5 members కూర్చుని ఉన్నారు. అండ్ ఇక్కడ మనం ఎటువంటి కండిషన్ని వైలేట్ చేయలేదు. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం.
ద పర్సన్ సిట్టింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ పి, అంటే పీకి రైట్ సైడ్లో ఎవరు కూర్చున్నాడు. సో ఇక్కడ కనుక చూస్తే పి ఎటువైపు చూస్తున్నాడు, ఇన్సైడ్ చూస్తున్నాడు. సో పీకి లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ ఇది అవుతుంది. సో పీకి రైట్లో ఎవరున్నారు ఇక్కడ చెప్పండి నాకు. పీకి రైట్లో ఎవరున్నారంటే సార్ ఎస్ అనే అతను ఉన్నాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎస్. అంతేనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎస్. క్లియరా? అర్థమైంది కదా? ఇక్కడ పొజిషన్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? నా కమింగ్ టు ద 5th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5కి వద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసరికి మనకు బ్లడ్ రిలేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్. చూద్దాం. ఏ మ్యాన్ గోస్ టు అ పార్క్, సీస్ ఎ గర్ల్ హూ హీ రికగ్నైజ్డ్ టు బి హిస్ రిలేటివ్. అంటే ఒక మనిషి ఏం చేశాడంటే, ఒక పర్సన్ ఏం చేశాడంటే పార్క్కి వెళ్ళాడు. పార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఈయన గుర్తుపెట్టాడు, ఓకే ఈ అమ్మాయి ఏంటంటే మా రిలేటివ్ అని చెప్పేసి. ఓకేనా? రిలేటివ్ అని చెప్పేసి అర్థమైంది నాకు, ఈ అమ్మాయి మా రిలేటివే. సో ఇప్పుడు ఏంటంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ద గర్ల్ వాజ్ ద డాటర్ ఆఫ్ హిస్ సిస్టర్స్ హస్బెండ్స్ వైఫ్. ఇక్కడ చూడండి, హిస్ అంటే ఎవరు ఇక్కడ? ద గర్ల్ వాజ్ ద డాటర్ ఆఫ్ హిస్. హిస్ అంటే ఆ మ్యాన్. సో ఇప్పుడు మ్యాన్ని తీసుకుందాం. మ్యాన్. సో మ్యాన్. ఓకేనా? మ్యాన్. సో మ్యాన్కి ఎవరుంటా? సో హిస్ సిస్టర్స్, మ్యాన్ యొక్క సిస్టర్, మ్యాన్ యొక్క సిస్టర్. ఆ సిస్టర్కి హస్బెండ్. ఆ సిస్టర్కి ఎవరు? హస్బెండ్. హస్బెండ్స్ వైఫ్. చూడండి, ఈ హస్బెండ్ యొక్క వైఫ్. మ్యాన్, మ్యాన్ యొక్క సిస్టర్, సిస్టర్ యొక్క హస్బెండ్, హస్బెండ్ యొక్క వైఫ్ ఎవరవుతారు? ఆ మ్యాన్ యొక్క సిస్టరే అవుతుంది. అవునా? ఆ మ్యాన్ యొక్క సిస్టరే. ఆవిడ ఎవరు అంట? ద గర్ల్ వాజ్ ద డాటర్ ఆఫ్, అంటే ఈ సిస్టర్కి డాటర్ ఆ అమ్మాయి. అంతేనా? ఇది కదా చెప్పింది. ద గర్ల్ వాజ్ ద డాటర్ ఆఫ్, ఆ అమ్మాయి ఎవరి కూతురు అంటే, తెలుగులో కన్వర్షన్ కనుక చేస్తే ఆ అమ్మాయి ఎవరు కూతురు అంటే నా చెల్లెలి యొక్క హస్బెండ్ యొక్క, నా చెల్లెలి యొక్క భర్త యొక్క ఆవిడ యొక్క కూతురు. కన్వర్ట్ చేస్తే ఇదే కదా వచ్చేది. నా చెల్లెలి యొక్క భర్త యొక్క ఆవిడ యొక్క వైఫ్ యొక్క కూతురు ఎవరు? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి. సో ఇప్పుడు హౌ ఇస్ ద గర్ల్ రిలేటెడ్ టు మ్యాన్, అంటే ఆ అమ్మాయి మ్యాన్కి ఏమవుతుంది? సో మనం ఏం చేయాలి? మ్యాన్ నుంచి గర్ల్ చూడాలి, రివర్స్ చూడాలి. అంటే మ్యాన్, ఈ మనిషి ఈ అమ్మాయిని ఏమని పిలుస్తాడు? ఈ అమ్మాయిని ఏమని పిలుస్తాడు? నెఫ్యూనా, నీసా, సిస్టరా, కజినా. సో ఇది ఈవిడ ఏమవుతాడు? ఈవిడ ఏమవుతారంటే మేనకోడలు అవుతారు. సో మేనకోడల్ని మనం ఏమని చెప్తాం? నీస్ అని చెప్తాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నీస్. అవునా? క్లియరా? సింపుల్. నౌ కమింగ్ టు ద 6th క్వశ్చన్, అరైవల్స్ అండ్ డిపార్చర్. 2 local trains arrived at a station 12:30 PM and 2:40 PM, each running late by 20 minutes and 40 minutes. సో ఒక ట్రైన్ 1 ఎంతకు వచ్చిందంట? 12:30కి ఒక ట్రైన్ వచ్చింది. ట్రైన్ 2 ఎంతకు వచ్చింది? 2:40కి ఏంటంటే ఒక ట్రైన్ అనేది వచ్చింది. 2:40 PMకి ట్రైన్ వచ్చింది. నెక్స్ట్ ఈచ్ రన్నింగ్ లేట్ బై 20 minutes and 40 minutes రెస్పెక్టివ్లీ. సో ట్రైన్ 1 అనేది 20 minutes లేట్ అంట, ఇది వచ్చేసరికి 40 minutes లేట్. సో ఇప్పుడు ఏమని చెప్పాడు ఇక్కడ? 20 minutes లేట్ అయిన తర్వాత 12:30కి వచ్చారు. 40 minutes లేట్ అయిన తర్వాత 2:40కి వచ్చాడు. అంటే మనం ఏం చేయాలి? దాని యొక్క షెడ్యూల్డ్ టైం కావాలి అంటే, ఈ లేట్ అనేది మైనస్ చేయాలా? ఈ లేట్ అనేది మైనస్ చేయాలి. సో 12 ఇక్కడ ఎంత వస్తుంది? 12:10, 12:10కి. సో ట్రైన్ 1 యొక్క షెడ్యూల్డ్ టైం వచ్చేసరికి 12:10. ట్రైన్ 2 యొక్క షెడ్యూల్ టైం ఎంత? 2 o'clock, 2 గంటలకి. ఎంత? 2 గంటలు. సో ఈ రెండింటి మధ్య టైం డిఫరెన్స్ ఎంత? ఎన్ని మినిట్స్ డిఫరెన్స్? ఇదే కదా అడిగింది. సో వాట్ వాజ్ ద డిఫరెన్స్ ఇన్ మినిట్స్ ఇన్ దేర్ ఒరిజినల్ షెడ్యూల్డ్ టైమ్స్? సో ఒరిజినల్ షెడ్యూల్డ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇది మనం చెప్పాలి. సో ఇక్కడ చూడండి, 12:10కి. సో ఇక్కడ కనుక చూస్తే నేను ఒక 50 minutes కనుక యాడ్ చేస్తే 1 అవుతుంది. 50 + 60 అంతే కదా? సో 12:10కి నేను ఒక 50 minutes యాడ్ చేస్తే 1 o'clock అవుతుంది. 1 o'clock ఒక 60 minutes యాడ్ చేస్తే 2 అవుతుంది. సో 50 + 60 110. సో టోటల్గా ఎన్ని మినిట్స్ డిఫరెంట్? అంటే 110 minutes అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఎన్ని మినిట్స్? 110 minutes అనేది డిఫరెన్స్. క్లియరా? నౌ కమింగ్ టు ద 7th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. 5 friends A, B, C, D and E are posing for a photograph. సో ఈ 5 members ఏం చేస్తున్నారు? ఒక ఫోటోగ్రాఫ్కి పోజ్ చేస్తున్నారు. ఓకేనా? స్టాండింగ్ ఇన్ అ లైన్ ఇన్ సచ్ ఆర్డర్, అంటే వీళ్ళందరూ ఒక ఆర్డర్లో ఉన్నారు, అంటే ఒక లైన్లో ఉన్నారు. 1 2 3 4 5 ఇలా ఉన్నారు. ఓకేనా? ఒక ఆర్డర్లో. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడు? డి ఈస్ టు ద రైట్ ఆఫ్ ఈ. సో ఫస్ట్ కండిషన్ ఏంటంట? డి అనే అతను ఈకి రైట్లో ఉన్నాడు. సో ఈకి రైట్లో ఎవరున్నారు? ఈకి రైట్లో డి. సో ఇది మనం
వీళ్ళిద్దరిని మనం కూర్చోబెట్టడానికి ట్రై చేస్తే ఇక్కడ మనకంటే చాలా పాసిబిలిటీస్ వస్తాయి. సో వీళ్ళని పక్కన పెడదాం. సెకండ్ కండిషన్ చూద్దాం. బి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. సో బి అనే అతను ఈకి లెఫ్ట్లో ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, ఈకి లెఫ్ట్లో బి ఉన్నాడు, ఈకి రైట్లో డి ఉన్నాడు, అండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సో ఇక్కడ చూడండి, బి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. అండ్ అంటే ఎప్పుడైనా కూడా మనకేంటంటే మన సీటింగ్ అరేంజ్మెంట్లో అండ్ కనుక వస్తే మనం ఏం చేయాలి, అండ్ లేదా బట్ మనం ఏం చేయాలి, ఫస్ట్కి వెళ్ళిపోదు. సో అండ్ ప్లేస్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ బి రాద్దాం. సో బి ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బి అనే అతను ఈకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. బి అనే అతను ఏంటి, ఈకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. దాని తర్వాత బి అనే అతను ఏకి రైట్లో ఉన్నాడు. సో ఏకి రైట్ సైడ్లో బి ఉన్నాడు, ఏకి రైట్లో బి, ఓకేనా, ఈకి లెఫ్ట్లో బి. నెక్స్ట్ మనకు తెలిసింది ఏంటి, ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఈకి రైట్ సైడ్లో ఎవరున్నాడు, డి ఉన్నాడు. సో మనం ఏం చేయొచ్చు, దీన్ని ప్లాట్ చేయొచ్చా, ఇక్కడ దీన్ని మనం ఏం చేయొచ్చు, ప్లాట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాసిబిలిటీ అనేది ఏంటి, ఏ బిఈడి ఇలా ఉండొచ్చా, ఏబిఈడి ఫస్ట్ పాసిబిలిటీ ఇది. నెక్స్ట్ సెకండ్ పాసిబిలిటీ ఏంటి, ఏబిఈడి ఇలా ఉండొచ్చు కదా, ఇలా ఉండొచ్చు, ఈ రెండిట్లో ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, డి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. అంటే డి అనే అతను సికి లెఫ్ట్లో ఉండాలి. సో డి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటే సికి లెఫ్ట్ సైడ్ డి ఉండాలి. సో ఇక్కడ కనుక చూస్తే ఇప్పుడు నాకు పొజిషన్ మిగిలింది ఏంటి, ఇక్కడ సి ఉండాలి, ఇక్కడ సి ఉండాలి. కానీ ఈ ఫస్ట్ పాసిబిలిటీ అనేది కరెక్ట్, సెకండ్ పాసిబిలిటీ తప్పు. ఎందుకు, సికి లెఫ్ట్లో ఎవరు ఉండాలి, డి ఉండాలి, కానీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా, లేరు. సో ఆన్సర్ ఇస్ వాట్, ఏబిఈడిసి. సో ఏబిఈడిసి ఎక్కడుంది, ఆప్షన్ 4. ఏబిఈడిసి ఎక్కడుంది, ఆప్షన్ 4. ఓకేనా, క్లియరా. సో మనకేంటంటే కొన్నిసార్లు పాసిబిలిటీస్ ఆప్షన్స్ కూడా వస్తాయి, అది కూడా చెక్ చేయాలి. సో ఇక్కడ అంతగా అవసరం అనేది రాలేదు. క్లియరా. నా కమింగ్ టు ద 8th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, మళ్ళీ బ్లడ్ రిలేషన్. ఇంట్రడ్యూసింగ్ అ మ్యాన్ అ వుమెన్ సెడ్. ఒక మనిషిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆవిడ ఒక వుమెన్ చెప్పింది, ఏమని చెప్పింది, హీ అంటే ఎవరు ఇక్కడ, హీ అంటే ఆ మ్యాన్, హీ అంటే ఎవరు, ఆ మ్యాన్. మ్యాన్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై అంటే ఏంటి, ఉమెన్. సో ఎప్పుడైనా కూడా మనం ఏం చేయాలి, మైతో స్టార్ట్ చేయాలి, ఓకేనా. సో మనం మైతో స్టార్ట్ చేస్తాం. సో మై అంటే ఎవరు, ఉమెన్. సో ఉమెన్ ఏం చెప్తున్నారు, ఆవిడ గారు ఏం చెప్తున్నారంటే, హీ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్, నా మదర్కి మదర్, ఆ మదర్కి ఓన్లీ సన్ ఎవరు, ఆ మ్యాన్. ఇక్కడ చూడండి, హీ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్, ఎవరికి సన్ అంట, మై మదర్స్ మదర్, మై ఉమెన్, ఆ ఉమెన్కి మదర్, ఆ మదర్కి మదర్ అంటే ఆ ఉమెన్కి గ్రాండ్ మదర్ అవుతారు. ఆ గ్రాండ్ మదర్కి ఏంటంటే ఒక్కడే కొడుకు అంట, ఓకేనా. ఒక్కడే ఎవరు, కొడుకు. ఆ ఒక్కడే కొడుకు ఎవరు, ఆ మ్యాన్, అంతేనా, మ్యాన్ అవుతాడు. ఒక్కడే కొడుకు ఏంటి, మ్యాన్ అవుతాడు, అంతేనా. సో ఇప్పుడు చూడండి, దెన్ ఉమెన్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాన్ అంటే ఉమెన్ ఆ మ్యాన్కి ఏమవుతారు. సో మనం ఏం చేయాలి, మ్యాన్ నుంచి ఉమెన్కి రిలేషన్ చూడాలి. సో మ్యాన్ నుంచి ఉమెన్కి మనం రిలేషన్ కనుక చూస్తే, సో ఇక్కడ చూడండి, మ్యాన్, ఓకేనా, మ్యాన్కి సిస్టర్, ఆ సిస్టర్కి కూతురు. మ్యాన్కి సిస్టర్కి కూతుర్ని మనం ఏమని చెప్తాం, ఓకేనా, మీ సిస్టర్ యొక్క కూతురిని మనం ఏమని చెప్తాం, నీస్ అని చెప్తాం, అంతేనా. హౌ ఇస్ దెన్ ఉమెన్ రిలేటెడ్ టు మెన్. సో ఉమెన్ ఆవిడ, ఓకేనా, ఏమవుతారు, సో దెన్ ఉమెన్ రిలేటెడ్ టు మెన్, అంతే కదా, ఉమెనే కదా అడిగింది. దెన్ ఉమెన్ రిలేటెడ్ టు మ్యాన్ యాజ్. సో మ్యాన్ అనేది ఏమవుతుంది, నీస్ అవుతుంది, ఓకేనా, నీస్ అవుతుంది, క్లియరా, నీస్ అవుతుంది. అలా కాకుండా హౌ ఇస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్. సో మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్. సో మ్యాన్ ఉమెన్కి ఏమవుతా అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి, ఉమెన్ నుంచి మ్యాన్కి చూడాలి, ఉమెన్ నుంచి మ్యాన్. సో ఉమెన్ నుంచి మ్యాన్కి గనక చూస్తే మదర్ యొక్క బ్రదర్ని మనం ఏమని చెప్తాం, మదర్ యొక్క బ్రదర్ని మనం అంకుల్ అంటాం, అంతే కదా, మావయ్య, అంతే కదా, మావయ్య. క్లియర్. బాలకృష్ణ చెప్తారు కదా, వచ్చేసి ఒక పాప వచ్చేసరికి చెప్తారు కదా బాలకృష్ణని, మావయ్య అని చెప్పేసి, ఆ విధంగా మావయ్య. క్లియర్. నా కమింగ్ టు ద 9th క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఏ స్టూడెంట్ అరైవల్స్ అండ్ డిపార్చర్. జాగ్రత్తగా చదవండి. ఏ స్టూడెంట్ అరైవ్డ్ టు హిస్ క్లాస్ బై 9:15 AM. సో ఒక స్టూడెంట్ ఏంటంటే క్లాస్కి వచ్చేసాడు ఎంతకి, 9:15 AM, అండ్ ఈజ్ లేట్ టు ద క్లాస్ బై
40 minutes. సో ఆర్ ఎంతకొచ్చాడు? ఆర్ వచ్చేసరికి 9:15కి వచ్చాడు. 9:15కి వచ్చాడు. కానీ ఓకేనా, కానీ వాడేంటంటే ఏదైతే షెడ్యూల్డ్ టైం ఉందో దానికంటే ఒక 40 మినిట్స్ లేట్గా వచ్చాడు. 40 మినిట్స్ ఏమయ్యాడు? లేట్గా వచ్చాడు. అంటే ఏం చెప్పొచ్చు? షెడ్యూల్డ్ టైం అనేది ఓకేనా, వాడు వచ్చింది 9:15కి, కానీ క్లాస్ అనేది 40 మినిట్స్ ముందే స్టార్ట్ అయిపోయింది. లేట్గా వచ్చాడంటే దానికి అర్థం ఏంటి? 40 మినిట్స్ ముందే స్టార్ట్ అయిపోయింది. అంటే మనం ఏం చేయాలి? నాకు షెడ్యూల్ టైం కావాలంటే ఇందులోంచి 40 మినిట్స్ మైనస్ చేయాలి. 40 మినిట్స్ మైనస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 15 మినిట్స్ మేనేజ్ చేద్దాం. 15 మేనేజ్ చేస్తే 9 అవుతుంది. సో ఇక్కడ కూడా 15 పోతే ఎంత వస్తుంది? 25. సో 9లోంచి కనుక 25 తీసేస్తే మనకు 8:35. సో షెడ్యూల్ టైం అంటే క్లాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 8:35కి స్టార్ట్ అవుతుంది. అంతేనా? 8:35కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో షెడ్యూల్ టైమ్ ఇస్ 8:35. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బట్ హాఫ్ అన్ అవర్ అర్లీ టు ద అరైవల్ ఆఫ్ అనదర్ స్టూడెంట్ క్యూ. సో ఈ ఆర్ అనే అతను ఏంటి అంటే క్యూ అనే మహానుభావుడు కంటే, సో ఆర్ లేట్గా వచ్చాడు అనుకుంటే క్యూ అనే అతను ఆర్ కంటే హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చాడంట. క్యూ అనే అతను ఏంటి? క్యూ ఇంకా మహానుభావుడు. క్యూ అనే అతను ఆర్ కంటే హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చాడు. సో ఆర్ వచ్చింది ఎప్పుడు? 9:15కి. క్యూ వచ్చింది ఎప్పుడు? వీడికంటే లేట్గా వచ్చాడు. అంటే ఇంకా 30 మినిట్స్ తర్వాత వచ్చాడు వీడు. ఎవరు? క్యూ. అంతే కదా? సో ఏమవుతుంది? 9:45కి ఎవరు వచ్చారు? క్యూ అనే అతను వచ్చాడు. అవునా? 9:45కి ఎవరు వచ్చారు? క్యూ. ఎందుకు? 9:15కి ఆర్ వచ్చాడు. 30 మినిట్స్ తర్వాత ఎవరు వచ్చారు? క్యూ వచ్చాడు. అంతేనా? నెక్స్ట్, ఇఫ్ ద స్టూడెంట్ క్యూ ఈజ్ లేట్ టు ద క్లాస్ బై ఎక్స్ మినిట్. అంటే క్యూ అనే అతను క్లాస్కి ఎక్స్ మినిట్స్ లేట్గా అయితే దెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్, అంటే ఏం చెప్పాడు? షెడ్యూల్డ్ టైంకి, అంటే క్లాస్ స్టార్ట్ అయిన టైము, వీడు వచ్చిన టైం, క్యూ అనే విధవ వచ్చిన టైము ఏంటి అని అడిగాడు. అంతేనా? సో ఇక్కడ టైం డిఫరెన్స్ చూడండి, 8:35 నుంచి 9:35 అంటే 60 మినిట్స్. అంతే కదా? 8:35 నుంచి 9:35 60 మినిట్స్, ప్లస్ 9:35 నుంచి 45 అంటే 10 మినిట్స్. సో 60 + 10 ఎంత? 70 మినిట్స్. అంటే క్యూ అనే అతను, క్యూ అనే మంచి బాలుడు, ఓకేనా, క్యూ అనే మంచి బాలుడు క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఎంత లేట్గా వచ్చాడు? క్లాస్ స్టార్ట్ అవ్వడానికి 70 మినిట్స్, స్టార్ట్ అయిన 70 మినిట్స్ తర్వాత వచ్చాడు. అంత మంచి పిల్లాడు. ఓకేనా? అర్థమైందా? నా కమింగ్ టు ద 10th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ ఇది. మనకి ఇక్కడ ఏం చెప్పాడు? దేర్ ఆర్ 10 పీపుల్ ఏ నుంచి జే వరకు సిట్టింగ్ అరౌండ్ అ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్ అట్ ఈక్వల్ డిస్టెన్సెస్. సో 10 మంది ఉన్నారంట. సో 10 మందిని డ్రా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 మంది ఇలా కూర్చొని ఉన్నారు. ఓకేనా? 10 మంది ఇలా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఏమేమి చెప్పాడు? పాయింట్స్ రాద్దాం. అట్ ఈక్వల్ డిస్టెన్స్, అండ్ అందరూ కూడా ఏంటంటే సెంటర్ వైపు చూస్తున్నారు. అందరూ ఏంటి? సెంటర్ వైపు చూస్తున్నారు. సో ఏ ఈజ్ ఆపోజిట్ టు ఎఫ్. ఏమని చెప్పాడు? ఫస్ట్ ఏంటి? ఏ ఎఫ్ వీళ్ళిద్దరు ఏంటంటే ఆపోజిట్ కూర్చొని ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్, బి ఈజ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఏ. సో బి అనే అతను ఏకి రైట్ సైడ్లో ఎవరున్నారంట? ఏకి రైట్ సైడ్లో బి ఉన్నాడు. సో ఫస్ట్ కండిషన్నే తీసుకుందాం, ఫస్ట్ కండిషనే రాద్దాం. సో ఏకి ఆపోజిట్లో ఎవరున్నారు? ఎఫ్ ఉన్నారు. ఏకి ఆపోజిట్లో ఎవరు? ఎఫ్ ఉన్నారు. సో ఇక్కడ పొజిషన్స్ అనేవి చాలా చాలా మ్యాటర్ చేస్తాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఏకి రైట్ అనేది ఇది అవుతుంది, లెఫ్ట్ అనేది ఇది అవుతుంది. అవునా? ఏకి రైట్ ఇది, లెఫ్ట్ ఇది. అదే విధంగా మనం ఇక్కడ చూస్తే ఎఫ్ కనుక చూస్తే, ఎఫ్ ఎక్కడ చూస్తున్నాడు? లోపలికి చూస్తున్నాడు, అంటే కిందికి. సో ఎఫ్కి ఏమవుతుంది? ఓకేనా? లోపల చూస్తున్నాడు కాబట్టి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సో మీరు ఏం చేయాలి? ఇటువంటి పొజిషన్స్లో మీరే ఎఫ్ పొజిషన్లో ఉన్నారనుకోండి. సో ఎఫ్ పొజిషన్కి వెళ్ళి మీ రైట్ లెఫ్ట్ ఏమవుతుంది? సో రైట్ అనేది ఏమవుతుంది? ఇటుపక్క అవుతుంది. ఓకేనా? ఇది లెఫ్ట్ అవుతుంది. అంతేనా? సో ఇక్కడ ఏం చెప్పాడు? నెక్స్ట్ కండిషన్, బి ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఏ. అంటే ఏకి రైట్ సైడ్లో ఎవరున్నారు? బి ఉన్నాడు. సో ఏకి రైట్ సైడ్లో బి. సో 2 స్టేట్మెంట్స్ ఇంతవరకు అయిపోయాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, డి అండ్ ఈ ఆర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఎఫ్. ఓకేనా? డిఈ వీళ్ళిద్దరు ఏంటంటే ఎఫ్కి అటు ఇటు ఉన్నారు. సో అటు ఇటు అంటే ఇలా అయినా ఉండొచ్చు కదా, ఈడి ఉండొచ్చు, ఇక్కడ మధ్యలో ఎఫ్ ఉండొచ్చు. అంతే కదా? డి అండ్ ఈ. ఓకేనా? డిఈ అటు ఇటు ఉన్నారు. నెక్స్ట్, విత్ ఈ ఆన్ ద, ఓకేనా, ఎయిదర్ సైడ్ ఆఫ్ ఎఫ్, విత్ ఈ ఆన్ ద లెఫ్ట్. సో ఈ అనే అతను ఏమన్నాడు?
లెఫ్ట్లో ఉన్నాడంట. ఎవరికి? ఈ అనే అతను ఎఫ్కి లెఫ్ట్లో ఉన్నాడు. ఓకేనా? ఎఫ్కి లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు? ఈ ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఎఫ్కి లెఫ్ట్ సైడ్లో డి ఉన్నాడు. అంటే ఇది అవుతుందా? ఇది కాదు. నెక్స్ట్ ఎఫ్కి లెఫ్ట్ సైడ్లో ఈ ఉండాలి, ఎఫ్కి రైట్ సైడ్లో డి ఉండాలి. ఓకేనా? మీరు ఒకవేళ ఈ లెఫ్ట్ రైట్ కనుక రాయకుండా ఉంటే ఏం చేస్తారు? డైరెక్ట్గా ఈఎఫ్డి రాస్తారు. ఏం చేస్తారు? ఈఎఫ్డి రాస్తారు. అది కరెక్టా? తప్పు. ఎందుకు? ఎఫ్కి లెఫ్ట్లో ఇక్కడ చూడండి, ఎఫ్కి లెఫ్ట్ సైడ్లో ఎఫ్ పొజిషన్లో మీరు వెళ్ళండి. ఎఫ్కి లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉండాలి? ఈ ఉండాలి. కానీ ఇక్కడ ఎవరున్నాడు? డి. సో అది తప్పు. సో ఎఫ్కి లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉండాలి? డి ఉండాలి. ఎఫ్కి లెఫ్ట్లో డి. రైట్లో ఎవరు? రైట్లో వచ్చేసరికి మనకు ఈ ఉండాలి. అంతేనా? సో ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి. ఎఫ్కి నేను తప్పు రాస్తున్నాను, నాకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ అంటే ఇదే కదా, ఇది ఈ. సో ఎఫ్కి లెఫ్ట్లో ఈ ఉండాలి, ఇది డి ఉండాలి. అంతేనా? క్లియరా? నెక్స్ట్ ఎంతవరకు అయిపోయింది? ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది? సి ఈస్ టు ద ఆపోజిట్ ఆఫ్ ఈ. అంటే ఈకి ఆపోజిట్లో, అంటే ఈకి ఆపోజిట్గా ఎవరు కూర్చుని ఉన్నారు? ఈకి ఆపోజిట్గా ఎవరు కూర్చున్నాడు? సి. సో ఈకి ఆపోజిట్లో సి. సో ఈ సి ఇక్కడికి వచ్చేసాడు. నెక్స్ట్ హెచ్ అండ్ ఎఫ్ ఆర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ డి. సో డికి, ఓకేనా, డికి అటు ఇటు హెచ్ఎఫ్ ఉన్నారంట. సో డికి అటు ఇటు. సో డికి ఇటువైపు ఏమో ఎఫ్ ఉన్నాడు, డికి ఇటువైపు ఎఫ్. సో ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ హెచ్ వస్తారు. అంతే కదా? హెచ్ఎఫ్కి అటు, డికి అటు ఇటు హెచ్ఎఫ్ ఉన్నారు. సో ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ ఐ అండ్ జే ఆర్ బిట్వీన్ బి అండ్ ఈ. సో ఐజే ఏంటంటే బికి ఈకి మధ్యలో ఉన్నారు. సో ఐజే ఎక్కడెక్కడ ఉన్నారంట? బికి ఈకి మధ్యలో ఎవరెవరు ఉన్నారు? ఐజే. సో ఇక్కడ ఐ రావచ్చు, లేదా ఇక్కడ జే రావచ్చు, లేదా ఇక్కడ జే రావచ్చు, ఇక్కడ ఐ రావచ్చు. ఇది పాసిబిలిటీ. అంతేనా? సో ఐ అండ్ జే. సో ఐజే ఎక్కడున్నారు? బికి ఈకి మధ్యలో ఉన్నారు. దెన్ ద పర్సన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ జిఆర్. సో జీకి అటు ఇటు ఎవరు కూర్చుని ఉన్నారు? సో ఇక్కడ చూడండి, మనకేంటంటే టోటల్గా 9 మంది కూర్చుని ఉన్నారు. 9 మంది కూర్చున్నారు. మిగిలింది ఎవరు? జీ ఒక్కడే. ఓకేనా? ఎవరు? జీ ఒక్కడే. సో జీ యొక్క పొజిషన్ ఏమవుతుంది? ఇదే కదా. జీ యొక్క పొజిషన్ ఏంటి? ఇదే. మనం ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనకి క్వశ్చన్లు ఇవ్వలేదు, బట్ మిగిలిన పొజిషన్ అదే. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? దెన్ పర్సన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ జీ. సో జీకి అటు ఇటు ఎవరున్నారు? జీకి ఇక్కడ లెఫ్ట్లో కనుక చూస్తే ఎవరున్నారు? హెచ్ ఉన్నాడు. జీకి రైట్లో ఎవరున్నారు? సి. సో జీకి అటు ఇటు ఎవరున్నారు? సి అండ్ హెచ్. జీకి అటు ఇటు సి అండ్ హెచ్ ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క స్టేట్మెంట్ని జాగ్రత్తగా చదువుతూ అండ్ కేర్ఫుల్గా మనం గనక రాస్తే మనం ఏంటంటే ఆన్సర్ అనేది ఈజీగా చెప్పొచ్చు. క్లియర్? అర్థమైందా? ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 10 అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్. సో అక్కడ మేబీ క్వశ్చన్ అనేది మిస్ అయింది. సో టైపింగ్ మిస్టేక్ ఉండొచ్చు. లెట్ us టేక్ దిస్ as క్వశ్చన్ నెంబర్ 11. సో ఇది 11. సో ఇక్కడ చూడండి, డైలీ ట్రైన్ ఈజ్ షెడ్యూల్డ్ 12:15 అట్ స్టేషన్ ఏ. సో ఒక ట్రైన్ అనేది ఏంటి అంటే డైలీగా స్టేషన్ ఏకి 12:15కి వస్తుంది. ఇట్ కేమ్ 15 minutes లేట్ ఆన్ సండే. సో సండే రోజు ఏమైందంట? అది 15 minutes లేట్గా వచ్చింది. సో ప్రతిసారి అది లేట్గానే వస్తుంది. సో ఇదేంటి? 15 minutes లేట్. నెక్స్ట్ 15 minutes లేట్ ఆన్ సండే. నెక్స్ట్ అనదర్ 20 minutes లేట్ ఆన్ మండే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే అనదర్ అనేది లేకపోతే, ఓకేనా, అనదర్ అనేది లేకపోతే మనం డైరెక్ట్గా 20 రాస్తాం. కానీ ఏమంటున్నాడు? సండేతో కంపేర్ చేస్తే, ఓకేనా, సండేతో కంపేర్ చేస్తే ఇంకొక 20 minutes లేట్గా వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇట్ కేమ్ 15 minutes లేట్ ఆన్ సండే, అనదర్ 20 minutes లేట్ ఆన్ మండే. అంటే నార్మల్గా సండే రోజు 15 minutes వచ్చింది, దానికంటే ఇంకో 20 minutes లేట్గా వచ్చింది. అంటే మండే రోజు ఎంత లేట్గా వచ్చింది? 15 + 20 35 minutes లేట్గా వచ్చింది. సో మండే 35 లేట్. నెక్స్ట్ అనదర్ 25 minutes లేట్ ఆన్ ట్యూస్డే. సో ట్యూస్డే రోజు ఏమైందంటే మండే కంటే 25 minutes లేట్గా వచ్చింది. సో మండే వచ్చింది ఎంత? 35 minutes లేట్గా వచ్చింది. ట్యూస్డే రోజు ఏంటంట? మండే కంటే 25 minutes లేట్. సో 35 + 25, 35 ఒక 25 ఎంత? 50, 60. సో 60 minutes లేట్, అంటే 1 hour లేట్గా వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది? అండ్ 30 minutes లేట్ ఆన్ అండ్ అనదర్, మళ్ళీ అనదర్ వచ్చింది. అనదర్ 30 minutes లేట్ ఆన్ వెన్స్డే రోజు ఏంటంట? ఇంకొక 30 minutes లేట్గా వచ్చింది. అంటే నార్మల్గా ట్యూస్డే రోజు 60 minutes,
ఇప్పుడు ఇంకొక 30 మినిట్స్ అంటే 60 + 30 90 మినిట్స్. అంటే వెన్స్‌డే రోజు ఇది ఎంతొచ్చింది? ఎంత లేట్‌గా వచ్చింది? 90 మినిట్స్ లేట్‌గా వచ్చింది. సో, దెన్ ద టైమ్ ఆఫ్ అరైవల్ ఆఫ్ అట్ స్టేషన్ ఆన్ వెన్స్‌డే. సో, వెన్స్‌డే రోజు అది ఏ టైంకి రీచ్ అయింది. సో, నార్మల్‌గా ఆ ట్రైన్ వచ్చేది ఎంతకి? 12:15కి వస్తుంది. ఓకేనా? 12:15కి. సో, 90 మినిట్స్ అంటే ఏంటి? 90 మినిట్స్ అంటే 1 అవర్ 30 మినిట్స్ కదా! 1 అవర్ 30 మినిట్స్. సో, 1 అవర్ 30 మినిట్స్ అనేది ఏంటి? లేట్. 1 అవర్ 30 మినిట్స్. సో, నార్మల్‌గా ఆ ట్రైన్ అనేది 12:15కి రావాలి. 12:15కి రావాలి. బట్ ఆ ట్రైన్ అనేది ఏమైందంట 1 అవర్ 30 మినిట్స్ లేట్. అంటే లేట్ అయితే మనం ఏం చేయాలి? యాడ్ అనేది చేయాలి. సో, 1 అవర్ 30 మినిట్స్. సో, 30 మినిట్స్ గనక మనం యాడ్ చేస్తే 1 అవర్. సో, ఎంతొస్తుంది? 13:45. సో, 13 ఇక్కడ లేదు కాబట్టి 12 తర్వాత వచ్చేదేంటి మనకు? ఇక్కడ 12 మైనస్ చేస్తే 1. అంటే 13:45ని మనం ఏమని చెప్తాం? 1:45 అంటాం. అంటే వెన్స్‌డే రోజు ఆ ట్రైన్ వచ్చిందెప్పుడు? 1:45కి వచ్చింది. అవునా? వెన్స్‌డే రోజు ఆ ట్రైన్ అనేది ఎప్పుడొచ్చింది? 1:45కి వచ్చింది. క్లియర్? నౌ కమింగ్ టు ద 13థ్ క్వెషన్ ఇక్కడ చూడండి. 13th క్వెషన్ చూడండి. ఏ లోకల్ ట్రైన్ అరైవ్స్ అట్ ఎ స్టేషన్ ఏ ఫర్ ఎవ్రీ 45 మినిట్స్. ఓకేనా? ఏ లోకల్ ట్రైన్ అనేది స్టేషన్ ఏకి వస్తుంది. ఎప్పుడు? ప్రతి 45 మినిట్స్‌కి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చూద్దాం. ఇప్పుడొచ్చింది ట్రైన్. ఓకేనా? ఇప్పుడొచ్చింది. నెక్స్ట్ ట్రైన్ రావడానికి ఈ రెండిటి మధ్య గ్యాప్ ఎంత అంటే 45 మినిట్స్. ఓకేనా? ఫస్ట్ ట్రైన్‌కి, సెకండ్ ట్రైన్‌కి మనం మెట్రో చూస్తాం కదా! మెట్రోస్ చూస్తాం. సో, ఒక మెట్రో వెళ్ళిన తర్వాత సెకండ్ మెట్రో రావడానికి ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మనం చెప్పొచ్చు ఒక 5 మినిట్స్ గ్యాప్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క మెట్రోకి మధ్య ఓకేనా? మెట్రో ట్రైన్‌కి మధ్య 5 మినిట్స్ గ్యాప్ అనేది ఉంటుంది. సో, అటో ఇటో. అదే విధంగా ఇక్కడ ట్రైన్ ఏంటి అంటే ఫస్ట్ ట్రైన్‌కి అండ్ సెకండ్ ట్రైన్‌కి మధ్య 45 మినిట్స్ గ్యాప్ అనేది ఉంది. వెన్ మిస్టర్ ఎక్స్ కేమ్ టు ద స్టేషన్ ఏ. సో, మిస్టర్ ఎక్స్ ఏం చేశాడంటే స్టేషన్ ఏకి వచ్చాడు. అండ్ అనౌన్స్‌మెంట్ సేస్ దట్ ద లోకల్ ట్రైన్ హాస్ డిపార్టెడ్ ఫ్రమ్ ద స్టేషన్ 18 మినిట్స్ బ్యాక్. అంటే ఎప్పుడైతే ఎక్స్ అనే అతను ఒక పర్సన్ ఏం చేశాడు? స్టేషన్‌కి వచ్చాడు. ఎక్స్ అనే అతను ఏం చేశాడు? స్టేషన్‌కి వచ్చాడు. సో, ఎక్స్ ఎప్పుడైతే వచ్చాడో ఇక్కడ ఏంటంటే ఒక అనౌన్స్‌మెంట్ వచ్చిందంట. ఏంటి? మీరు వచ్చినప్పుడు అంటే మీరు ఎక్స్ అనే అతను ఎంటర్ అయినప్పుడు ఏమని అనౌన్స్‌మెంట్ వచ్చింది? ట్రైన్ అనేది స్టేషన్ వదిలి వెళ్ళి 18 మినిట్స్ అవుతుంది. అంటే ఫస్ట్ ట్రైన్ అనేది వెళ్ళిపోయి ఎన్ని నిమిషాలు అవుతుంది? 18 మినిట్స్ అవుతుందా? ఫస్ట్ ట్రైన్ వెళ్ళిపోయి ఎన్ని మినిట్స్ అవుతుంది? 18 మినిట్స్. ద నెక్స్ట్ ట్రైన్ విల్ కమ్ అట్ 11:41. అంటే సెకండ్ ట్రైన్ అనేది ఎప్పుడొస్తుందంట? సెకండ్ ట్రైన్ అనేది 11:41కి వస్తుంది. అవునా? సెకండ్ ట్రైన్ ఎంత? 11:41. క్లియరా? సెకండ్ ట్రైన్ ఎంత? 11:41. సో, ఇక్కడ నుంచి నేనేం చేయొచ్చు అంటే డైరెక్ట్‌గా ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఈ 11:41 నుంచి 45 మినిట్స్ తీసేసి నేనేంటంటే ఫస్ట్ ట్రైన్ యొక్క షెడ్యూల్ టైమ్ ఫైండ్ ఔట్ చేసి దానికి మళ్ళీ 18 మినిట్స్ యాడ్ చేయొచ్చు. అలా చేయొచ్చు. లేదా చూడండి. సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. సో, 1 నుంచి 2 వరకు వెళ్ళడానికి సో, ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డిస్టెన్స్ ఎంత? ఎన్ని మినిట్స్? 45 మినిట్స్ పడుతుంది. ఓకేనా? 45 మినిట్స్. మనం ఆల్రెడీ ఇక్కడికొచ్చేసాం. ఎంత ఇది? 18 మినిట్స్. ఎన్ని మినిట్స్? 18 మినిట్స్. అంటే ఇక్కడ అడిషనల్‌గా ఈ లెంత్ ఎంత? సో, 45 నుంచి 18 తీసేయండి. సో, 40 నుంచి 18 గనక తీసేస్తే మనకొచ్చేసరికి 22, 22 ఒక 5 27. అంటే ఇదంతా 27. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంతుంటుంది? 27 మినిట్స్ ఉంటుంది. అవునా? 27 మినిట్స్. సో, ఇక్కడ వెనక్కొస్తున్నాం కాబట్టి మైనస్ చేయండి. సో, ఆన్సర్ ఎంత? 11:41లోంచి 27 మినిట్స్ అనేది మైనస్ చేయండి. సో, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి ఇక్కడ 3, 11 దీని తర్వాత వచ్చేసరికి 4, 1. సో, ఆ పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఎంతకొచ్చాడంటే 11:14కి అయితే రావడం జరిగింది. ఓకేనా? 11:14కి రావడం జరిగింది. సో, ఇది ఒక మెథడ్. ఇంకొక కొంచెం లాంగ్ మెథడ్ ఏంటంటే 11:41 నుంచి 45 మైనస్ చేయండి. అంటే ఎంతొస్తుంది? 9:56 వస్తుంది. సో, 9:56కి 18 యాడ్ చేయండి. ఇదే వస్తుంది. సో, అలా చేసినా, ఇలా చేసినా సేమ్ అదే. క్లియరా? సో, ఆన్సర్ ఈజ్ 11:14. ఆ పర్సన్ ఎప్పుడొచ్చాడు? ఏ టైంకొచ్చాడు? 11:14కి వచ్చాడు. సో, ఇక్కడ ఏంటంటే నేను ఏదైతే మన ఏం చెప్పొచ్చు ఇది అరైవల్స్ అండ్ డిపార్చర్స్ ఉన్నాయి కదా! సో, ఇందులో అన్ని క్వెషన్స్ అనేవి నేను ఈ వీడియోలోనే సాల్వ్ చేసేస్తున్నాను. ఈ లైవ్ క్లాసెస్‌లోనే మీకేంటంటే సాల్వ్ అనేది చేస్తున్నాను. సో, ఎందుకంటే దీనికి సెపరేట్‌గా ఒక వీడియో చేయాల్సినంత ఏంటంటే దీనికంత స్కోప్ అనేది లేదు. సో, కొన్ని లిమిటెడ్ మోడల్స్ వస్తాయి. ఆ లిమిటెడ్ మోడల్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈ లైవ్ సెషన్‌లో చేసేస్తున్నాం. క్లియరా?
అర్థమవుతుంది కదా మీకు అంతా. కమింగ్ టు ద 14th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 14. 5 persons A, B, C, D and E are sitting around a table facing center. ఓకేనా? ఒక రౌండ్ టేబుల్ ఉంది. ఆ రౌండ్ టేబుల్ చుట్టూ ఈ 5గురు కూర్చొని ఉన్నారు ఈ విధంగా. సో ఇప్పుడు ఏ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. సో ఏ అనే అతను ఈకి లెఫ్ట్ సైడ్లో కూర్చొని ఉన్నాడు. ఏ అనే అతను ఈకి లెఫ్ట్ ఇదే కదా, ఈకి లెఫ్ట్ ఇదే. సో ఈకి లెఫ్ట్లో ఏ ఉన్నాడు. సి సిట్స్ టు ద రైట్ ఆఫ్ డి. సో ఇది పక్కన రాద్దాం. సో సి అనే అతను బికి రైట్ సైడ్లో ఉన్నాడు. సో సి సిట్స్ టు ద రైట్ ఆఫ్ బి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. డి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ సి. డి అనే అతను ఏకి సికి మధ్యలో ఉండాలి. సో డి అనే అతను ఎక్కడ ఉండాలి? ఏకి సికి మధ్యలో. సో ఏ ఇక్కడ ఉన్నాడు. సో ఏకి పక్కన డి రావచ్చా? ఇక్కడ రాలేదు. ఎందుకు? ఇక్కడ ఏ ఉన్నాడు. సో ఇక్కడ డి వస్తాడు. సో డి అనే అతను ఎవరి మధ్య ఉన్నారు? ఏకి సికి మధ్య. సో ఏకి సికి మధ్య డి ఉన్నాడు. అండ్ బికి రైట్ సైడ్లో. సో ఇక్కడ మిగిలింది ఏంటి? బికి రైట్లో. సో బికి రైట్ ఇదే కదా. సో బికి రైట్ ఇది అవుతుంది, బికి లెఫ్ట్ ఇది అవుతుంది. సో బికి రైట్లో సి ఉన్నాడా? ఎస్, సాటిస్ఫైడ్. సో బికి రైట్లో సి ఉన్నాడా? ఇది. సో సాటిస్ఫైడ్. క్లియరా? సో మనం ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ మొత్తాన్ని సాటిస్ఫై చేసాం. సో ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. నెక్స్ట్, దెన్ ద పర్సన్ ఆన్ ద రైట్ ఆఫ్ ఈ. సో ఈకి రైట్ సైడ్లో ఎవరున్నారు అది అడిగాడు. సో ఈకి రైట్లో ఎవరున్నారు సార్? ఇక్కడ ఈకి రైట్లో మన సెకండ్ లెటర్ బి ఉన్నాడు. సో ఆన్సర్ కూడా ఆప్షన్ 2. ఓకేనా? ఆన్సర్ కూడా ఆప్షన్ 2 అవుతుంది. లెటర్ కూడా సెకండ్ లెటర్ అవుతుంది. అంతేనా? క్లియర్? నా కమింగ్ టు ద 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి ఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ సి. సో ఏ బి ఇద్దరు కూడా ఏంటి అంట? ఇద్దరు కూడా సిబ్లింగ్స్ అంట. వీళ్ళిద్దరు కూడా సి యొక్క చిల్డ్రన్స్. ఏ అండ్ బి ఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ సి. డి అండ్ ఈ ఆర్ బ్రదర్స్ హూస్ ఫాదర్ ఇస్ బి. సో డిఈ ఏమని చెప్తున్నాడు? డి దీని తర్వాత ఈ వీళ్ళిద్దరు అన్నదమ్ములు. సో వీళ్ళిద్దరు కూడా మేల్సే. సో డి అండ్ ఈ ఆర్ బ్రదర్స్. సో వీళ్ళిద్దరికి హూస్ ఫాదర్ ఇస్ వాట్? హూస్ ఫాదర్ ఇస్ బి. సో వీళ్ళిద్దరి యొక్క డికి ఈకి ఫాదర్ ఎవరు? బి. డికి ఈకి ఫాదర్ ఎవరు? బి. నెక్స్ట్, ఏ ఇస్ ద మదర్ ఆఫ్ ఎఫ్. సో ఏ ఎవరంట? ఏ ఇస్ ద మదర్ ఆఫ్ ఎఫ్. ఇక్కడ చూడండి, ఏ ఇస్ ద వాట్? ఏ ఇస్ ద మదర్ ఆఫ్ ఎఫ్. ఏ ఎవరు? ఎఫ్కి మదర్. సో ఇక్కడ మనకేంటంటే సి యొక్క జెండర్ తెలియదు. ఈ స్టేట్మెంట్స్లో ఏంటంటే సి యొక్క జెండర్ తెలియదు, అదేవిధంగా ఎఫ్ యొక్క జెండర్ తెలియదు. సి మేలా ఫీమేలా తెలియదు, అదేవిధంగా ఎఫ్ మేలా ఫీమేలా తెలియదు. మనకు తెలిసిందే రాసా. నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. దెన్ బి ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్ యాజ్. సో బి అనే అతను ఎఫ్కి ఏమవుతాడు? సో బి అనే అతను ఎఫ్కి. సో ఎఫ్ నుంచి బికి చూడండి, ఎఫ్ నుంచి బి. సో ఎఫ్ యొక్క మదర్ ఏకి బ్రదర్ బి. సో మదర్ యొక్క బ్రదర్ని మనం ఏమని పిలుస్తాం? మదర్ యొక్క బ్రదర్ని మనం అంకుల్ అంటాం. అంతేనా? సో 15th క్వశ్చన్కి ఆన్సర్ అనేది అంకుల్. సో మదర్ యొక్క బ్రదర్ని మనం ఏమని చెప్తాం? అంకుల్ అని చెప్పేసి అంటాం. అంతేనా? బాయ్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ ఫ్రమ్ హైదరాబాద్ లీవ్స్ ఎవ్రీ 50 minutes. సో ఇంతకుముందు మనం సాల్వ్ చేసాం కదా, ఎవ్రీ 50 minutes. సో ప్రతి 50 minutesకి ట్రైన్ అనేది వెళ్తుంది. సో ఇది ఫస్ట్ ట్రైన్, ఇది సెకండ్ ట్రైన్. ఫస్ట్ ట్రైన్కి సెకండ్ ట్రైన్కి మధ్య ఎంత డిఫరెన్స్? అంతా 15 minutes అనేది డిఫరెన్స్. ఫ్రమ్ బెంగళూరు, an announcement was made at Bangalore station that a train to Hyderabad left 40 minutes ago. సో ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఏం తెలిసిందంటే 40 నిమిషాల ముందు ఏమైంది? ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 40 minutes. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 40 minutes అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 10 minutes. అంతే కదా? 40 + 10 50 minutes. సో ఇక్కడ ఏం చెప్పాడు? నెక్స్ట్ ట్రైన్ ఈజ్ అట్ 4:30. సో సెకండ్ ట్రైన్ అనేది ఎప్పుడు వస్తుందంట? సెకండ్ ట్రైన్ అనేది 4:30కి వస్తుంది. దెన్ ద టైమ్ ఆఫ్ అనౌన్స్మెంట్, అంటే ఆ అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 4:30కి 10 minutes ముందు జరిగింది. అంతే ఆన్సర్. 4:20కి ఆ అనౌన్స్మెంట్ అనేది జరిగింది. చాలా సింపుల్. చూడండి ఏం చేసాం? ఫస్ట్ ట్రైన్కి సెకండ్ ట్రైన్కి మధ్య 50, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా? ఎక్స్ టైం అనేది ఏం చెప్పొచ్చు? ఒక టైం పీరియడ్కి వెళ్ళాం. సో అప్పుడు డిఫరెన్స్ ఎంత? 40 minutes ముందే అనౌన్స్ చేస్తారు. సో ఇక్కడ 40, ఇక్కడ 10. సో 40 + 10 50. సో ఇక్కడ 4:30కి 10 minutes మైనస్ చేస్తే 4:20. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 4:20. క్లియర్?
నా కమింగ్ టు ద 17th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అట్ 9:15 AM టు రీచ్ అ మీటింగ్ విచ్ ఈస్ 72 కిలోమీటర్స్ ఫ్రమ్ హిస్ హౌస్. సో ఇక్కడ ఏంటంటే మనకేంటంటే అరైవల్స్ అండ్ డిపార్చర్లో ఏం చేశాడంటే టైమ్ స్పీడ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేశాడు. ఏం చేశాడు? టైమ్ స్పీడ్ డిస్టెన్స్. సో ఇక్కడ అది కూడా చాలా సింపులే. మీరేంటంటే ఒక చిన్న ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. ఏంటది? డిటిఎస్. ఏంటది? డిటిఎస్. ఓకేనా? డిటిఎస్. సో ఇక్కడ నుంచి నాకు డిస్టెన్స్ కావాలంటే ఏమవుతుంది? టైమ్, స్పీడ్. సో డిస్టెన్స్ని క్లోజ్ చేసేయండి. సో నాకు డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ మన ఫింగర్ పెట్టి డిస్టెన్స్ని క్లోజ్ చేసేయండి. ఓకేనా? క్లోజ్ చేసేస్తే నాకు ఏం మిగులుతుంది? టైమ్ ఇంటూ స్పీడ్. సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ మల్టిప్లైడ్ బై స్పీడ్. అదేవిధంగా నాకు టైం కావాలంటే టైంని క్లోజ్ చేసేయండి. నాకు ఏది కావాలంటే అది క్లోజ్ చేయాలి. సో టైంని క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? టైం పైన మనం ఏం చేస్తాం? ఇలా స్ట్రైక్ ఆఫ్ చేస్తాం, లేదా ఫింగర్ అనేది పెట్టండి. సో ఏముంది అక్కడ? dy/s. సో టైమ్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ అపాన్ స్పీడ్. అదేవిధంగా నాకు స్పీడ్ కావాలంటే, ఓకేనా, నాకు స్పీడ్ అనేది కావాలంటే స్పీడ్ అనేది స్ట్రైక్ ఆఫ్ చేస్తాం, లేదా స్పీడ్ క్లోజ్ చేస్తాం. సో స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ అపాన్ టైం. అంతేనా? ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తాడు, అంతే, ఎక్కువ లేవు. ఏం చెప్పాడు? ఎ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అట్ 9:15 AM టు రీచ్ అ మీటింగ్ ప్లేస్ విచ్ ఈస్ 72 kilometers from his home. He traveled by car at a speed of 60 kilometers per hour and reached the meeting place 13 minutes before the scheduled time. అంటే ఇక్కడ చూడండి, డిస్టెన్స్ అనేది ఎంత? ఇక్కడ డిస్టెన్స్ అనేది 72 kilometers. ఇంకా ఏమి ఇచ్చాడు? హీ ట్రావెల్డ్ బై కార్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 kilometers per hour. సో ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఎంత? 60 kilometers per hour. ఇక్కడ నుంచి మనం టైం ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో టైంకి ఫార్ములా ఏంటి? టైం కావాలంటే నాకు టైం క్లోజ్ చేస్తే డిస్టెన్స్ అపాన్ స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ఇక్కడ? 72. స్పీడ్ ఎంత? 60. అంతేనా? సో ఇక్కడ మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి 60 కదా. సో ఇక్కడ 6 10 60, 6 1 6 2 12, అంటే 1.2 hours. ఎంత వస్తుంది? 1.2 hours. సో ఇక్కడ మీరు తొందరపడి ఓకేనా, కొంతమంది ఏం చేస్తారంటే ఈ 1.2ని 1 hour 20 minutesగా రాస్తారు, కానీ అది తప్పు. ఓకేనా? 1 hour 20 minutes కాదు. ఇక్కడ ఏంటంటే ఇంకా మనం చాలా సింపుల్గా చెప్పాలంటే ఏంటి? ఇక్కడ చూడండి, 72/60 hours వస్తుంది. 72/60 hours. సో 1 hourకి ఎన్ని మినిట్స్? 1 hourకి 60 minutes. సో 60తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 72 minutes. అంటే టైం అనేది మనకి ఎంత పడుతుంది? 72 minutes పడుతుంది. అవునా? టైం మనకు 72 minutes పడుతుంది. క్లియరా? సో ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 72 minutes పడుతుంది. ఆ పర్సన్ ఎప్పుడు బయలుదేరాడు? హీ స్టార్టెడ్ ఫ్రమ్ 9:15కి స్టార్ట్ చేశాడు. 9:15కి స్టార్ట్ చేశాడు. సో ఈ 72 minutesని మనం 1 hour 20 minutes, 1 hour 12 minutesగా రాయొచ్చా? 72 minutesని 1 hour 12 minutes. ఓకేనా? సో ఎంత టైం పడుతుంది? టైం అనేది అతనికి ఎంత పడుతుందంటే 1 hour 12 minutes పడుతుంది. సో ఆ పర్సన్ ఎప్పుడు రీచ్ అవుతాడంటే 10:27కి రీచ్ అవుతాడు. 10:27కి ఆయన ఏమవుతాడు? ఆ పర్టికులర్ ప్లేస్కి ఏమవుతాడు? రీచ్ అవుతాడు. అవునా? ఇప్పుడు రీచ్ అయ్యాడు. రీచ్ అయిన తర్వాత ఏమైంది? ఇక్కడ రీచ్డ్ ద మీటింగ్ ప్లేస్ 13 minutes బిఫోర్ ద షెడ్యూల్ టైం. అంటే ఏదైతే షెడ్యూల్ టైం ఉందో దానికంటే ముందే వచ్చేసాడు. ఎంత ముందు వచ్చేసాడు? 13 minutes ముందే వచ్చేసాడు. అంటే ఆ ఈవెంట్ అనేది, ఓకేనా, ఆ ఈవెంట్ అనేది ఆయన వచ్చిన 13 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది కదా. సో ఆయన రీచ్ అయింది 10:27కి. ఓకేనా? 10:27కి రీచ్ అయ్యాడు. ఓకేనా? ఈయన రీచ్ అయిన 13 minutes తర్వాత ఆ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే +13 యాడ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో 10:40. సో ఆ ఈవెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షెడ్యూల్డ్ టైం. సో షెడ్యూల్డ్ టైం ఎంత? షెడ్యూల్డ్ టైం ఈజ్ 10:40, విచ్ ఇస్ ఆప్షన్ 3. ఏంటి? ఆప్షన్ 3. అంతే కదా. సో ఇక్కడ 30:40. క్లియరా? అర్థమైందా? నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18కి వద్దాం. ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారంటే 10 persons ఉన్నారు, 10 మంది ఉన్నారు. 10 మంది కూడా ఒక టేబుల్ పైన కూర్చొని ఉన్నారు. ఓకేనా? సో 1 2 3 4 5 6 7, మళ్ళీ వచ్చేసరికి మనకు 8 ఇక్కడ అర్థం, 9 10. ఓకేనా? సో ఈ విధంగా ఉంది.
ఈ లైన్ అనేది మనము కరెక్ట్గా దీనికి ఆపోజిట్లో వేయాలి ఇలాగ. ఓకే, సో కరెక్ట్. సో ఇలా 10 మెంబర్స్ ఉన్నారు అట్ ఈక్వల్ డిస్టెన్సెస్. ఏ ఈజ్ ఆపోజిట్ టు A1 ఈజ్ ఆపోజిట్ టు A8. ఓకేనా, 1 ఎవరికి ఆపోజిట్లో ఉన్నాడంట, 8కి ఆపోజిట్లో ఉన్నాడు. సో 1 ఇక్కడ తీసుకుందాం, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. 1కి ఆపోజిట్లో ఎవరున్నారు, 8 ఉన్నాడు. సో A8 A1 నేను ఏ రాయడం లేదు, డైరెక్ట్గా 1 8 రాస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ 2 ఈజ్ టు ద రైట్ ఆఫ్ 8. సో 2 అనే అతను 8కి రైట్ సైడ్లో ఎవరున్నారంట, 8కి రైట్ సైడ్లో 2. సో 8కి రైట్ అంటే చూడండి, రైట్ లెఫ్ట్ జాగ్రత్త, ఇదేమవుతుంది లెఫ్ట్ అవుతుంది, రైట్ కాదు, ఇది రైట్ అవుతుంది, అవునా. సో 8కి రైట్ సైడ్లో ఎవరున్నారు, 2 ఉన్నాడు. సో 8కి రైట్లో 2, సో ఇక్కడ 2 వచ్చేసాడు. నెక్స్ట్ A3 ఈజ్ ఆపోజిట్ టు A2. సో A3 అనే అతను 2కి ఆపోజిట్లో ఉన్నాడు. సో 3 ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కడి వరకు అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ A5 ఈజ్ ఆపోజిట్ టు A7. సో ఇది ఇక్కడ రాద్దాం. సో 7కి ఆపోజిట్లో ఎవరున్నారు, 5. 7కి ఆపోజిట్లో 5. అండ్ ఇక్కడ చూడండి, A5 ఈజ్ ఆపోజిట్ టు A7. హూ అంటే ఏం చేయాలి, హూ అంటే పక్కన ఎవరుంటే అదే. సో A7 ఈజ్ ద నేబర్ ఆఫ్ A1. సో A1కి నేబర్ ఎవరు, A7. సో 1 పక్కన ఎవరు ఉండాలి, 1 పక్కన 7 ఉండాలి. కానీ ఇక్కడ 1 పక్కన 3 ఉన్నాడు. సో ఇక్కడ 7 వస్తాడు, అవునా, 7. సో 7కి ఆపోజిట్లో ఎవరు ఉండాలి, 5. సో 7కి ఆపోజిట్ అంటే ఇదే కదా, ఇది. సో 7కి ఆపోజిట్లో 5. సో ఇక్కడ 5 వచ్చేసాడు. నెక్స్ట్ ఎంతవరకు అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది. A7 అండ్ A9 ఆర్ నైబర్స్ ఆఫ్ A4. సో A7 A9, 7 9, 7 9 ఎవరికి నేబర్స్ అంట, 4కి. సో ఇక్కడ 7 ఉన్నాడా, ఇక్కడ పక్కన ఎవరైనా 4 ఉన్నాడా, లేడు. సో ఇక్కడ 4 వస్తాడు, ఇక్కడ 4. అండ్ 7 9కి మధ్యలో ఎవరు వస్తారు, 4. సో 7కి 9కి మధ్యలో 4 వచ్చేసాడు. నెక్స్ట్ ఇక లాస్ట్ మిగిలింది ఏంటి, A10 ఈజ్ ఆపోజిట్ టు A9. సో 9కి ఆపోజిట్లో ఎవరున్నారు, 10 ఉన్నాడు. అంతే, చాలా సింపుల్. ఇది చూడ్డానికి లెంతీగా ఉంది, ఓకేనా, ఇది చూడ్డానికి లెంతీగా ఉంది, చాలా సింపుల్. ఇంకా మిగిలింది ఏంటి, 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 4 5 6 రాలేదు. సో ఇక్కడ 6 వస్తుంది, అంతేనా, ఒక పొజిషన్ ఉంది, 6 వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడగాలో చెప్దాం. సో ద నైబర్స్ ఆఫ్ A3. సో A3కి అటు ఇటు ఎవరు కూర్చున్నారు, 3కి అటు ఇటు ఎవరు కూర్చున్నారు. సో 3కి అటు ఇటు 1 10 కూర్చున్నారు. సో ఆన్సర్ ఈస్ 1, 10. ఏకి అటు ఇటు ఎవరు కూర్చొని ఉన్నారు అంటే 3కి అటు ఇటు 1 10 కూర్చొని ఉన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 1, 10. అంతేనా. సో ఇక్కడతో మన యొక్క ఏదైతే మనం ఈరోజు ఏమేమి డిస్కస్ చేసాం, బ్లడ్ రిలేషన్స్ డిస్కస్ చేసాం, దాంతోపాటు సీటింగ్ అరేంజ్మెంట్ చూసాం, దాంతోపాటు ఏం చూసాం, అరైవల్స్ అండ్ డిపార్చర్స్ అనేది చూసాం. ఓకేనా. సో ఇక్కడతో మన ఏదైతే ఈ క్లాస్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. ఓకేనా, ఇక్కడతో ఏమవుతుంది, మీ క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు మీరు కనుక చూస్తే మీ అనలిటికల్ ఎబిలిటీ ఉంది కదా, మీ అనలిటికల్ ఎబిలిటీ అనేది డేటా సఫిషియన్సీ తప్ప, ఓకేనా, డేటా సఫిషియన్సీ తప్ప మిగతాదంతా కూడా ఏంటంటే కంప్లీట్ అనేది అయిపోయింది. మిగతాదంతా కూడా ఏమైంది, కంప్లీట్ అనేది అయిపోయింది. ఓకేనా, ఓన్లీ డేటా సఫిషియన్సీ ఒకటే ఉంది. ఆ డేటా సఫిషియన్సీ మనం ఏం చేద్దామంటే అంతా అయిపోయిన తర్వాత, సిలబస్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని మనం తీసుకుందాం. ఎందుకు, ఆల్రెడీ చెప్పాను మీకు, డేటా సఫిషియన్సీ అనేది కొంచెం ఏంటంటే మనకు లెంతీ అది. ఓకేనా, అన్ని కాన్సెప్ట్స్ మనకు గ్రిప్ ఉంటేనే అది మనకు వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, సో నార్మల్గా మీకేంటంటే థర్స్డే రోజు, ఓకేనా, థర్స్డే రోజు ఏముండాలి, ఈ అనలిటికల్ ఎబిలిటీ పైన మొత్తం కంప్లీట్గా ఒక క్లాస్ అయితే ఉండాలి, బట్ నేను మీకేంటంటే ఒక 1 వీక్ టైం ఇస్తున్నాను. అంటే ఈ వీక్ మొత్తం మీకేంటంటే టైం ఇస్తున్నాను. సో మీరు ఈ వీక్లో ఏం చేయొచ్చు అంటే, ఈ ఏదైతే అనలిటికల్ ఎబిలిటీ అనేది ఉంది కదా, ఈ అనలిటికల్ ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మీరు కంప్లీట్ చేసేయండి. అంటే అన్ని సెక్షన్స్, ఏ సెక్షన్ని కూడా వదలకుండా అంతా మీరు ఏం చేయాలి, చదవాలి. చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, టెస్ట్ ఎప్పుడు ఉంటుంది సార్. సో టెస్ట్ అంటే ఏం కాదు, ఏం చేస్తామంటే ఈ అనలిటికల్ ఎబిలిటీ మొత్తం మీకేంటంటే ఒక లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేసి, ఓకేనా, ఒక లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేసి అందులో ఏంటంటే టెస్ట్ రూపంలో అడగడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ మీరు మాక్ టెస్ట్ గురించి అడిగితే మీకేంటంటే మాక్ టెస్ట్ అనేవి ఆల్రెడీ ఏవైతే సెక్షనల్ టెస్ట్ ఉన్నాయో అవి అప్లోడ్ అయితే అయిపోయాయి. సో గ్రాండ్ టెస్ట్ అనేది మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి 1 or 2 months ముందు అప్లోడ్ అయితే చేస్తాం. ఓకేనా. సో ఈ లైవ్ క్లాస్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఏంటంటే ఇన్ఫార్మ్ అనేది చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే థర్స్డే రోజు మీకు క్లాస్ లేదు. థర్స్డే రోజు ఏంటంటే మీకు క్లాస్ లేదు.
ఓకేనా. మేబీ ఈ సాటర్డే, ఓకేనా, మేబీ ఈ సాటర్డే ఈవినింగో లేదా సండే ఈవినింగో, ఓకేనా, ఆ టైంలో ఏంటంటే ఒక లైవ్ సెషన్ టోటల్గా ఇక్కడ ఏంటంటే 55 క్వశ్చన్స్ వస్తాయి. 55 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 55 క్వశ్చన్స్ని మనం తీసుకొని ఒక లైవ్ సెషన్గా కండక్ట్ అనేది చేద్దాం. సో దాని గురించి అనౌన్స్మెంట్ అనేది నేను యూట్యూబ్లో కూడా చేస్తాను. సో యూట్యూబ్లో మీరు ఫాలో అవ్వచ్చు. దాంతోపాటు మీకు ఏంటంటే మీ అప్లికేషన్లో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ watching this and staying in this live session. Have a great day ahead. Session dismissed.